జోయాస్ ప్రొప్రైటరీ ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఒత్తైన చుట్టూ జోయాస్తోనే సాధ్యం. హాయ్, దిస్ ఈజ్ అను ఆయుర్వేదన్ ఫ్యామిలీ కోచ్. చాలామందికి ఈ రోజుల్లో, అది కూడా మెట్రో ఏరియాస్లో ఉన్న పీపుల్లో మనం ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా వింటూ ఉన్నాము. ఏంటి అని అంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం, అంటే మలబద్ధకపు సమస్య. అంటే మనకి ప్రతిరోజు విరేచనం అనేది అవ్వకపోవడం, లేదు అంటే 2 రోజులకి 3 రోజులకి విరేచనం, అంటే మనకి మోషన్ రావడం. ఆ టైంలో అంతా కూడా మనకి కొంచెం ముక్కినట్లుగా, కొంచెం గట్టిగా, ఇలా ప్రాబ్లమాటిక్ మోషన్ అనేది ఉండడం. అంటే దీన్ని ఏమంటారు అంటే, ఈ మోషన్ అనేది చాలా ఇబ్బందికరంగా అనిపించడం అని కూడా అంటాం మనము. అంటే ఇటువంటి ఈ ఫోర్సిబుల్ మోషన్ వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఒకటి, ఫస్ట్ మనం చూసుకుంటే ఫోర్స్గా రావడం, బాగా ముక్కితేనే మోషన్ రావడం, గట్టిగా రావడం, అలా అనిపిస్తూ ఉంటుంది కొంతమందికి. సో ఇలా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా పైల్స్ ప్రాబ్లం కూడా మనం చూస్తూ ఉంటాము. సో అందుకని మనం ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ని కరెక్ట్ చేసుకోవాలి, ఇది ఒకటి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి, ఎప్పుడైతే మనకి మోషన్ పర్ఫెక్ట్గా అవ్వకుండా ఉంటుందో, సో అటువంటి వాళ్ళకి ఒబెసిటీ ప్రాబ్లం కూడా ఉంటుంది. అంటే స్థూలకాయం, ఊబకాయం అంటారు కదా. సో ఆ ప్రాబ్లం కూడా మనం వింటూ ఉన్నాము. అందుకని కాన్స్టిపేషన్ని కంట్రోల్ చేసుకోమని చెప్తాము. అండ్ నాట్ ఓన్లీ కాన్స్టిపేషను మనం చూసుకుంటే పైల్స్ అండ్ ఒబెసిటీనే కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ డిపెండ్స్ ఆన్ యువర్ కాన్స్టిపేషన్ ఇష్యూ. మనకి బాడీలో హెల్త్ ఇష్యూ వస్తుందన్నా కూడా మనకి కాన్స్టిపేషన్ కూడా దానికి వన్ ఆఫ్ ద రీజన్ అని మనకి WHO గుర్తించింది. అయితే కాన్స్టిపేషన్ మనకి లేకుండా మనకి మోషన్ రెగ్యులర్గా అవ్వాలి అన్నా, అండ్ అది పెయిన్ఫుల్ మోషన్, ఫోర్స్బుల్ మోషన్ కాకుండా ఫ్రీ మోషన్ కావాలి అని అంటే మనకి మంచి మంచి మన కిచెన్లోనే ఉండే హోమ్ రెమెడీస్ చాలా ఉన్నాయి. మన కిచెన్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే మనం మంచి మంచి రెమెడీస్ చేసుకొని, చిట్కాలు చేసుకొని మనము చక్కగా ఈ ప్రాబ్లమ్ని మనం క్యూర్ చేసుకోవచ్చు. ఫస్ట్, కాన్స్టిపేషన్ లేకుండా ఉండాలి అంటే మనం యాడ్ చేసుకోవాల్సిన కొన్ని ఫుడ్స్ చెప్తాను. అవేంటి అని అంటే, వాటర్ ఎక్కువగా తీసుకోవాలి, ది ఫస్ట్ టిప్ వచ్చేసి. అండ్ సెకండ్ టిప్ వచ్చేసి, ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్ తినాలి. సో ఫైబర్ అంటే పీచు పదార్థం. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా ఫ్రూట్స్ ఉంటాయి, ఫ్రూట్స్ని జ్యూస్ చేసుకోకుండా డైరెక్ట్గా ఫ్రూట్ తిన్నామనుకోండి, మనం చక్కగా క్లీన్ చేసేసుకొని వాటర్లో, ఆ పైన ఉండే, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే యాపిల్ ఉంటుందండి, యాపిల్ పైన మనం పీల్ తీసేస్తాము. బట్ ఇట్స్ రాంగ్. చక్కగా దాన్ని గోరువెచ్చని నీళ్ళలో కడిగేసేసుకొని యాపిల్ని పీసెస్గా కట్ చేసుకొని తిన్నామనుకోండి, ఆ యాపిల్ పైన ఉండే ఏదైతే లేయర్ ఉంటుందో అది మంచి ఫైబర్ ఫుడ్. సో అలా తినడం వల్ల కూడా మనకి ఫైబర్ బాగా అబ్జర్వ్ అవుతుంది. అంటే ఆ లేయర్ ఫైబరా, యాపిల్లో లోపల ఫైబర్ ఉండదా అంటే లోపల కూడా ఉంటుంది, బట్ మనకి ఇంకా ఎక్కువ ఫైబర్ క్వాంటిటీ అనేది మనకి యాపిల్ లేయర్ పైన దొరుకుతుంది, ఇదొకటి. అండ్ మనము ఆరెంజెస్ తింటాము, ఆరెంజెస్ కూడా జ్యూస్ చేసుకుంటారు. అలా కాకుండా చక్కగా ఆరెంజ్ ఫ్రూట్ తినండి, మంచి ఫైబర్ ఉంటుంది. అండ్ మనం లైక్ బీరకాయ, దోసకాయ ఇలాంటివి చేసుకుంటాము, దానిపైన పీల్ అనేది తీస్తాము. సో అలా కాకుండా డైరెక్ట్గా తీసుకోవడం అలవాటు చేసుకోండి. లేదు అంటే ఆ పీల్ని పికిల్లాగా ఏదో ఒకటి రోటి పచ్చడిలాగా నూరుకొని తినండి, మంచి ఫైబర్ ఉంటుంది. ఇలాగా ఫైబర్ అనేది మనకి అన్నిట్లోనూ ఉంటుంది. సో దాన్ని అలాగా డైరెక్ట్గా తీసుకోండి, జ్యూసెస్ కాకుండా, ఇదొకటి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి, కొంతమంది చూసుకుంటే ఎక్కువగా అవుట్ సైడ్ ఫుడ్స్ తింటారు, అవి మానేసి హోమ్ ఫుడ్ ప్రిపరేషన్లోకి రండి, ఇంకా మంచిది. అండ్ టిప్స్కి వస్తే, మనకి కిచెన్లో చూసుకుంటే జీలకర్ర, వాము, సోంపు, కరక్కాయలు, లవంగము, దాల్చిన చెక్క, ఆమ్లా ఇవన్నీ ఉంటాయి. సో అయితే మనము రెండిటితో ఒక టిప్ చెప్తాను. అదేంటి అంటే, మంచిగా జీలకర్ర తీసుకోండి, జీలకర్ర తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకోండి. మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత ఒక 1/2 లీటర్ వాటర్ని బాయిల్ చేయండి. సో ఆ 1/2 లీటర్ వాటర్లో మీరు స్టవ్ మీద పెట్టిన తర్వాత 1 స్పూన్ ఈ జీలకర్ర పౌడర్ని ఆ వాటర్లో వేసేయండి. ఒక 10 పుదీనా ఆకులు, చక్కగా మింట్ లీవ్స్ ఉంటాయి కదా, మింట్ లీవ్స్లో మనకి మంచి మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అండ్ అది మంచిగా డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ దాంతోపాటు అది మంచి యాంటీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్కి కూడా యూజ్ఫుల్ అవుతుంది అది. సో మింట్ లీవ్స్ని చక్కగా ఒక 10 మింట్ లీవ్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఆ డికాషన్లో వేసేయండి.
బాయిల్ అయిన తర్వాత దీన్ని మీరు అలానే వడకట్టుకుంటే కట్టుకోండి, అంటే ఫిల్టర్ చేస్తే చేసుకోండి, లేదు అంటే డైరెక్ట్గా అలానే ఒక గ్లాస్లో పోసేసుకొని చక్కగా తీసుకోండి. దాంట్లో హనీ మిక్స్ చేయాలా వద్దా అంటే అది యువర్స్ ఆప్షన్. అంటే మీకు ఆ ఫ్లేవర్ నచ్చలేదు అనుకుంటే యాడ్ చేసుకోండి, లేదు డైరెక్ట్గా అలాగే తీసుకున్నా కూడా మంచిది. దాంట్లో ఒక పించ్ సాల్ట్ గినుక వేసేసుకొని తీసుకున్నా కూడా మీకు మంచిగా హెల్ప్ అవుతుంది, డైజెషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది, గ్యాస్ ఉన్నా కూడా బయటకు వచ్చేస్తుంది. సో జీలకర్ర చాలా చాలా లాభాలు ఉన్నాయి జీలకర్ర వలన. సో అందుకని ఇలాగా ఇది తీసుకోండి. అండ్ సెకండ్ టిప్ వచ్చేసి ఆయుర్వేదంలో మనకి తానికాయ, కరక్కాయ, ఉసిరికాయ ఈ 3 త్రిమూర్తులు అని చెప్పుకుంటాము ఆయుర్వేదంలో. చక్కగా ఈ మూడిటితో కలిపి చేసిన పౌడర్ ఉంటుంది కదా, ఈ పౌడర్ని అన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీస్లో తెచ్చేసుకొని పౌడర్లా చేసుకొని ఉదయాన్నే ఒక గ్లాస్ వాటర్లో వేసుకొని వేడి నీళ్ళలో కలుపుకొని తాగినా కూడా మంచిగా ఫ్రీ మోషన్ అవుతుంది. దీన్ని సుఖవిరేచనం అంటారు, ఫ్రీ మోషన్ని మా ఆయుర్వేద భాషలో. ఇలాగా ట్రై చేస్తే చాలు. ఇలాంటి కాన్స్టిపేషన్ పౌడర్ కావాలి అంటే మన క్లినిక్లో కూడా దొరుకుతుంది. సో ఇది కాన్స్టిపేషన్ పౌడరు ఎవరికైనా కావాలి అంటే ఏకే హెర్బల్స్ అని మన వెబ్సైట్ ఉంటుంది, అండ్ ఇన్స్టా పేజ్ కూడా ఉంటుంది. కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు, లేదు అంటే హైదరాబాద్ సనత్ నగర్లో క్లినిక్ ఉంది, వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆఫ్లైన్ ఆన్లైన్ 2 అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర. సో ఫస్ట్ మీకు ఏ హెల్త్ ఇష్యూ రాకుండా ఉండాలి అన్నా, మీకు లివర్ ప్రాబ్లం లేకుండా ఉండాలి అన్నా, లంగ్స్ బాగుండాలి అన్నా, హార్ట్ బాగుండాలి అన్నా, వీటన్నిటికీ క్లియర్ చేసే ఈ ప్రాబ్లం ఏంటి అంటే కాన్స్టిపేషన్. ఈ ప్రాబ్లమ్ని మీరు కనుక కరెక్ట్ చేసుకొని ఈ ప్రాబ్లం లేకుండా మంచిగా ఉంటే మీకు లోపల బాడీలో ఆర్గాన్స్ కూడా మంచిగానే ఉంటాయి. సో చెక్ దిస్ problem. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.